వెంకటేశాయ. జ్యోతిషాటనకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వక్రించినటువంటి శని వల్ల ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు, అలాగే రాజయోగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ప్రధానంగా శని ఇచ్చేటువంటి శుభ ఫలితాలు డైరెక్ట్ మోషన్లో ఉండడం కంటే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి ఫలితాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏ ప్లానెట్ అయినా సరే వక్రించినప్పుడు బలం పెరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే శని వక్రించి రాజయోగ కాంబినేషన్స్లో ఉంటాడో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాడు అటువంటి శని. ప్రధానంగా శని యొక్క కారకత్వాలు క్లుప్తంగా కొన్ని చూసి తర్వాత ఏ విధమైనటువంటి ప్లేస్మెంట్స్లో ఉంటే ఎటువంటి ఫలితాలని అలాగే కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. శని యొక్క లక్షణాలు స్లో అంటే నిదానంగా పనిచేయడము, అలాగే ఓర్పు, సహనము, వీటికి ప్రతీక శని. అలాగే మాసస్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ శని. కష్టించి పనిచేసేటువంటి తత్వము, హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది శని యొక్క లక్షణము. అదేవిధంగా సిన్సియారిటీ, హానెస్టీ, డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతాయుతంగా ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి క్వాలిటీస్. జీవితంలో కష్టాలు ఇచ్చి మనిషిని వృద్ధిలోకి తీసుకురావడం అనేది శని ఇచ్చేటువంటి ఫలితాల్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ. ఎప్పుడు కూడా శని రాజయోగ ఫలితాలను ఇచ్చేటప్పుడు వారి యొక్క ఆ ప్రాసెస్లో, ఆ ట్రావెల్లో, అంటే ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలను అనుభవించడము, ఎంతో ఓర్పు వహించి కొన్ని సందర్భాల్లో నిలదొక్కుని ముందుకెళ్ళడము, ఇటువంటి చాలా మంచి లక్షణాన్ని అలవర్చుకుంటాడు ఆ జాతకుడు శని యొక్క మహాదశలో కనుక మంచి రిజల్ట్స్ని పొందినట్టయితే. అలాగే శని పొలిటికల్ సక్సెస్ ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లానెట్. డెమోక్రసీలో ప్రజల మద్దతు ద్వారా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే శని స్ట్రాంగ్గా ఉండడం అవసరము, రవి కంటే కూడా. అలాగే ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ బిజినెస్, ఇవన్నీ సూచించేది కూడా శని. ఇటువంటి శని వక్రించినప్పుడు చాలా మటుకు కేసెస్లో శని వక్రిస్తే ఫలితాల్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ వక్రించిన ప్లానెట్ యొక్క బలం ఎప్పుడు కూడా పెరుగుతుంది. అయితే ఏ ప్లానెట్ అయినా సరే వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాల్లో స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శని విషయంలో కూడా ఎప్పుడైతే శని వక్రించి యోగకారక ఫలితాలను ఇస్తాడో ఆ ప్రాసెస్లో ఆ జాతకుడు చాలా కష్ట నష్టాలు నోర్చుకుని జీవితంలో పైకి వస్తాడు. అయితే ఈ వక్రించిన శని వల్ల ప్రయోజనం ఏంటి అని కనుక చూసినట్టయితే డైరెక్ట్ మోషన్లో ఉన్నటువంటి శని కంటే వక్రించిన శని యొక్క రిజల్ట్స్ని అనుభవించేటప్పుడు జాతకుడు ఎన్నో అవమానాలు నోర్చుకోవడము, ఎన్నో కష్టాలని ఫేస్ చేయడము, దాని ద్వారా ఆ కష్టాన్ని ఎలా మనం ఎదుర్కొని నిలబడి ముందుకు వెళ్ళాలి అనేటువంటి కొన్ని టెక్నిక్స్ని అతనే డెవలప్ చేసుకోవడము, ఇవన్నీ కూడా సాధన చేస్తాడు ఆ ప్రాసెస్లో ఆ జాతకుడు. కాబట్టి ఎప్పుడైతే వక్రించిన శని దశలో జాతకుడు పైకి వస్తాడో కష్టం విలువ తెలిసిన వాళ్ళగా ఉంటారు. జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఓర్చుకునేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. కాబట్టి వీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉండడము, రోల్ మోడల్గా ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలని వాళ్ళు అలవర్చుకుంటారు. కాబట్టి వక్రించిన శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ అయి ఉంటాయి. 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు వక్రించిన శనిలో పైకి వచ్చినటువంటి జాతకులు. అయితే శని ఏ హౌసెస్లో రాజయోగ ఫలితాలు ఇస్తాడని కనుక కొన్ని హౌసెస్ చూసినట్టయితే 3rd, 6th, 10th, 11th వీటిల్లో శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే శని ఎప్పుడైతే శశమహాయోగాన్ని ఇస్తాడో, అంటే శశమహాయోగము అంటే శని కేంద్రంలో ఉండి ఆ కేంద్ర స్థానం స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ అయి ఉండడము, అటువంటి శశయోగంలో ఉన్నటువంటి శని చాలా మంచి రాజయోగ ఫలితాలను ఇస్తాడు. అటువంటి శశయోగంలో ఉన్న శని కనుక వక్రించి ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ జాతకుడికి. శని మహాదశ ప్రత్యేకంగా కనుక రన్ అవుతూ ఉంటే ఆ పీరియడ్లో. కాబట్టి వక్రించిన శని ఎప్పుడైతే ఇటువంటి శశమహాయోగం వంటి ఫలితాలను ఇస్తాడో ఆ ఫలితాల వల్ల ఆ జాతకుడు వృద్ధిలోకి రావడమే కాకుండా చాలామందికి మోటివేషన్, ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఎదగడము, లేదా చాలామంది అతని దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటూ ఉండడము, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు గైడెన్స్ కోసం అతని దగ్గరికి రావడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని శని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా వక్రించినటువంటి శని యొక్క దశలో. ఇక ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11 ఈ హౌసెస్లో కూడా శని చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. 3rd హౌస్ ఉదాహరణకి కరేజ్ అంటే పరాక్రమ స్థానం. ఈ 3rd హౌస్లో ఉన్నటువంటి శని
కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడతాడు ఆ వ్యక్తికి. అంటే 10 మందితో కలిసి పనిచేయడం ఎలాగా, అది పాలిటిక్స్కి చాలా బాగా సహాయపడేటువంటి ఒక హౌస్. అలాగే ఒక ప్రాజెక్ట్లో కావచ్చు, ఒక ఆఫీసులో కావచ్చు, ఎందులో అయినా సరే అందరినీ కలుపుకుని వెళ్ళి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడము అనేది థర్డ్ హౌస్, అలాగే థర్డ్ హౌస్ ఉన్న ప్లానెట్స్ యొక్క పాజిటివ్ స్ట్రెంత్ వల్ల సాధ్యమవుతుంది. అటువంటి థర్డ్ హౌస్లో కనుక శని వక్రించి ఉంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం వచ్చినా 10 మందికి దారి చూపుతూ తాము ముందుండి 10 మందిని నడిపించే వ్యక్తులుగా ఉంటారు. థర్డ్ హౌస్లో ఉన్నటువంటి శని రెట్రోగ్రేడ్ శాటర్న్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక 6th హౌస్లో శాటర్న్, ఎప్పుడు కూడా 6th హౌస్లో శాటర్న్ ఉంటే వారు ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. ఉదాహరణకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మంచి ర్యాంక్స్లో ఉత్తీర్ణం అవడము, అలాగే పాలిటిక్స్లో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడము, ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేటప్పుడు అటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో వీళ్ళు విజయం సాధించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని రెట్రోగ్రేడ్ శాటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఒక్కొక్కసారి ఇది నా వల్ల అవుతుందా లేదా అనేటువంటి స్థితిలో వస్తారు. కానీ శని మళ్ళీ వాళ్ళకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగించి సక్సెస్ను కూడా ఇస్తాడు. ఇదే శని వక్రించి కనుక ఉన్నట్టయితే. కాబట్టి ఎప్పుడు కూడా వక్రించిన శని కష్టాలని తట్టుకుని ముందుకు వెళ్ళడము, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించకపోవడము, ఇవన్నీ కూడా రెట్రోగ్రేడ్ శాటర్న్ వల్ల కలిగేటువంటి చాలా మంచి ఫలితాలు. అలాగే 10th హౌస్ శాటర్న్, ఇది 10th హౌస్ అనేది శనికి చాలా ప్రత్యేకమైనటువంటి హౌస్. ఎందుకంటే రాజ్యస్థానము 10th హౌస్. న్యాచురల్ జోడియాక్లో కూడా అంటే కాలపురుషుడు చక్రంలో కూడా 10th హౌస్ అనేది మకరము, దానికి అధిపతి శని. 10th హౌస్ అనేది కర్మస్థానము, అలాగే దానికి రాజ్యస్థానం అని పేరు. అంటే ఒక అధికారము, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, కలకాలం నిలిచిపోయేటువంటి పేరును సంపాదించడం, ఇవన్నీ కూడా 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వల్ల కలుగుతాయి. అటువంటి 10th హౌస్లో కనుక శాటర్న్ ఉంటే చిన్నతనంలో వారు ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నెన్నో అవమానాలు కావచ్చు, చాలా స్ట్రగుల్స్తో కూడుకున్న లైఫ్ని అనుభవించినప్పటికీ క్రమేపీ వారి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సమాజం పట్ల, మనుషుల పట్ల అవగాహన పెంచుకుంటూ, పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకుంటూ, జీవితంలో కష్టించి పనిచేసి పైకి వచ్చి 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇటువంటి రెట్రోగ్రేడ్ శాటర్న్ 10th హౌస్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. 10th హౌస్లో శాటర్న్ అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంటు. అది ఏ హౌస్ అయినా అవ్వచ్చు. 10th హౌస్లో మాత్రం శాటర్న్ ఉంటే ఆ వ్యక్తికంటూ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉండి తీరుతుంది. తమ వ్యక్తిత్వం ద్వారా చాలామందిని ప్రభావితం చేస్తారు 10th హౌస్లో శాటర్న్ ఉన్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా రెట్రోగ్రేడ్ శాటర్న్ కనుక 10th హౌస్లో ఉంటే వారి యొక్క కెరియర్లో కూడా ఎన్నో ఒడిదుడుకులను చూస్తారు. వాళ్ళు చూసి వాటిని తట్టుకుని ముందుకెళ్తారు. ఏ పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించినటువంటి వ్యక్తులుగా ఉంటారు 10th హౌస్లో కూడా రెట్రోగ్రేడ్ శాటర్న్ ఉన్నటువంటి జాతకులు. ఇంకా 11th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సక్సెస్, గెయిన్స్, ఫ్రెండ్స్, డిజైర్స్, అంటే తన ఆశయాలు, కోరికలు తీరడము, ఆశయ సిద్ధి, వీటిని సూచించేటువంటి హౌస్ 11th హౌస్. ఎవరికైతే శాటర్న్ రెట్రోగ్రేడ్ శాటర్న్ కనుక 11th హౌస్లో ఉంటారో వారు ఏవైతే కళలు కంటారో జీవితంలో సాధించాలని, ఆ కళలు సాకారం చేసుకోవడంలో శని చాలా బాగా సహాయపడతారు. ముఖ్యంగా శని మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. అలాగే వారు ఎప్పుడు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ని తన చుట్టూ కలిగి ఉంటారు. తన మేలు కోరేటువంటి ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడూ ఉండడము, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు, వారి సహాయ సహకారాలతో కొన్ని సందర్భాల్లో సమస్యల నుంచి బయటపడటము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా రెట్రోగ్రేడ్ శాటర్న్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణంగా ఫ్రెండ్స్ మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు కలగడము, అభిప్రాయ భేదాలు కలగడం అనేది రెట్రోగ్రేడ్ శాటర్న్ వల్ల కలిగేటువంటి కొంత నెగిటివ్ ట్రైట్స్గా చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ అవి కొంతకాలం అటువంటి మనస్పర్ధలు, అపోహలు ఉన్నా కానీ తొలగిపోయి మళ్ళీ చాలా బాండింగ్ స్ట్రాంగ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తాడు. ఇదే రెట్రోగ్రేడ్ శాటర్న్. కాబట్టి శని యొక్క ప్లేస్మెంట్ వల్ల ఏ రాజయోగం కలిగినా కానీ రెట్రోగ్రేడ్ అయి కనుక ఉన్నట్టయితే చాలా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు. శని మహాదశ ప్రత్యేకంగా కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.